పిల్లో మీద కూర్చోండి. కూర్చున్న తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్లో మీ లెగ్స్ గోడకి టచ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని కూర్చోండి. ఇప్పుడు ఆల్రెడీ మేడం టెస్ట్ చేస్తున్నారు. సో నౌ మీరు ఆ పిల్లో మీద కూర్చున్నాక నెమ్మదిగా వెనక్కి వాలిపోవాలి. స్లోగా వెనక్కి వాలిన తర్వాత కంఫర్టబుల్ అయినప్పుడు నెమ్మదిగా మీ 2 పాదాలని ఆకాశం వైపు లిఫ్ట్ చేయండి. స్లోగా మీ 2 చేతుల సపోర్టుతో హిప్స్ని లిఫ్ట్ చేసి 2 పాదాలని గోడ మీద పెట్టగలుగుతారో లేదో చెక్ చేసుకోండి. గోడ మీద పెట్టేటట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీ బాడీ పొజిషన్ కొద్దిగా ఆ దిండు మీద బాడీ తెచ్చుకునేటట్టు సపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది హలాసనం అండి. ఒక పిల్లో సాయంతో గోడ సాయంతో మనం హలాసనం. హలము అంటే నాగలి ఆకారంలో ఉంది చూడండి ఫైనల్ పోస్చరు. 2 చేతులు ఇందులో మనం హ్యాపీగా అటు ఇటు రిలాక్స్డ్గా పెట్టేసాం. ఇది నార్మల్ హలాసనం. ఇప్పుడు మనము పార్శ్వ హలాసనం చూద్దామండి. పార్శ్వము అంటే ఒకవైపు. ఇప్పుడు 2 పాదాలని నెమ్మదిగా మీరు కుడి వైపుకి నడుచుకుంటూ గోడ మీద తీసుకువెళ్ళిపోండి. స్లోలీ వాక్ అండ్ టేక్ యువర్ ఫీట్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. ఇలా కుడివైపుకి తీసుకువెళ్ళిపోయాక 5 నుంచి 10 సెకండ్లు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్లోకి తీసుకురండి. శ్వాస వదలండి. ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి. ఇప్పుడు మనం ఎడమ వైపు పార్శ్వ హలాసనం. స్లోగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తీసుకెళ్ళిపోండి. కాసేపు అలానే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly bring your legs towards the center. Exhale, take a deep breath in, breathe out. నెమ్మదిగా పాదాలని స్ట్రైట్గా తీసుకురండి. ఇది అర్ధ హలాసనం. అర్ధ హలాసనం అని అంటే ఓన్లీ లెగ్స్ని 90 డిగ్రీస్కి పెడతాము. సో ఇందులో కూడా 10 కౌంట్ దాకా హోల్డ్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే టెయిల్ బోన్కి ఆల్రెడీ పెయిన్ ఉంది కాబట్టి మనం ఒక సాఫ్ట్ సపోర్ట్ పిల్లో అనేది ఇచ్చాము. హార్డ్ సర్ఫేస్ మీద మనం చెయ్యట్లేదు. హార్డ్ సర్ఫేస్ మీద నార్మల్గా మీరు హలాసనం చేశారంటే టెయిల్ బోన్ పెయిన్ ఇంకొద్దిగా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly bend your knees, bring your feet down, relax. సో ఇది హలాసనాన్ని మీరు పార్శ్వ హలాసనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేసుకుంటే టెయిల్ బోన్లో ఏదైతే పెయిన్ వస్తుందో రెగ్యులర్గా చేస్తే తగ్గడానికి సహాయపడుతుందండి.